ఒకే ఒక్కడు ఎస్ ఒకే ఒక్కడు విపత్కర పరిస్థితిలో మెరుపు వేగంతో ఎలా పనిచేయాలి, అంతకంటే వేగంగా బాధితులను ఎలా చేరాలి, యంత్రాంగాన్ని ఇంకెంత స్పీడ్గా ఫీల్డ్లోకి దింపాలి, ఆ పన్నుల్లో ఉన్న చివరి వ్యక్తికి ఏ విధంగా భరోసా ఇవ్వాలి. ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానం, అదే ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. పరుగులు తీసే వయసు కాదు, పరుగులు పెట్టించే యువకుడు కాదు, కానీ వయసు అడ్డంకి కాదు, వాయువేగంతో పనిచేయగల దక్షత. అదే తాజా విజయవాడ వరదలో మరోసారి బయటపడింది. ఏదైనా అనుకోని కష్టం వస్తే అల్లాడిపోతాం, ఊహించని ఉపద్రవం ఎదురైతే నీరుగారిపోతాం. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి భిన్నం. విపత్కర పరిస్థితుల్లో మెరుపు వేగంతో పనిచేసే విధానం చంద్రబాబుకు కొట్టిన పిండి. కష్టాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, ఎలా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇక ఎలాంటి సర్వీసును అందించాలి, పీకల్లోతు కష్టాలు కూరుకుపోయిన ప్రజలను ఎలా గట్టెక్కించాలి, ఈ ప్రశ్నలన్నిటికీ చంద్రబాబు దగ్గర సమాధానం ఉంటుంది. పాదరసం కంటే వేగంగా ఎలా పనిచేయాలో ఆయన వర్కింగ్ స్టైల్ తెలియదు చేస్తుంది. ఇక క్రైసిస్ మేనేజ్మెంట్ ను హ్యాండిల్ చేయడంలో చంద్రబాబు తీరవేరు. ఈరోజు విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకున్నప్పటికీ స్వయంగా రంగంలోకి దిగి యంత్రాంగాన్ని సమన్వయం చేయడమే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలను, టీడీపీ నేతలను ఫీల్డ్లోకి దింపిన లీడర్. కొందరు చెబుతారు, మరికొందరు మాత్రమే చేసి చూపెడతారు. స్వయంగా కదిలి మొత్తం యంత్రాంగాన్ని కదిలిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన అనుభవాన్ని ఇలాగే రంగందించారు. వయసును లెక్కపెట్టలేదు, మనసంతా పనిపైనే లగ్నం చేశారు. వయసు పైబడినా అదే చిత్తశుద్ధి చూపించారు. ఇవన్నీ అనుభవం నేర్పిన పాఠాలే కావచ్చు, కానీ చంద్రబాబులో ఉన్న ఆ లక్షణమే విపక్షాలు మరోసారి మెచ్చుకునేలా చేశాయన్న చర్చలు జరుగుతున్నాయి. అటు బుడమేరు ముంచెత్తింది, ఇటు కృష్ణమ్మ విశ్వరూపం చూపించింది. ఇక రెండింటి మధ్య జనం అతలాకుతలమయ్యారు. ఇలాంటి సమయంలో తాను నీడ పట్టున ఉంటే దానికి అర్థం లేదనుకున్నారు చంద్రబాబు. 7 పదులు వయసు దాటినా ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ మాత్రం జంకలేదు. జనాలు కష్టాలు ఉంటే చాలు, ఆయన రేయింబవళ్లు పనిచేస్తారు. ఆయనకు తెలిసిన క్రైసిస్ మేనేజ్మెంట్ మరెవరికీ తెలియదు. ఇక ముఖ్యమంత్రి అంటే క్యాంపు కార్యాలయానికే పరిమితం అవొద్దని, జనంలోకి వెళ్లాలని, వారికి అందుతున్న సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకోవాలని ఆచరించి చూపించారాయన. ప్రజలు నిండా మునిగిన సందర్భంలో ఏకంగా పాలకుడే కదిలి రావడంతో అధికారులు పరుగులు తీశారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు రాత్రింబవళ్లు శ్రమించారు. నిజానికి చంద్రబాబులో ఉన్న గుడ్ క్వాలిటీ అదే. 1.5 దశాబ్ద ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివెన్నో ఆయన ఎదుర్కొన్నారు. అందుకే కష్టమేంటో ఆయనకు బాగా తెలుసు. విజయవాడ వరద నీటిలో మునిగిపోయి ఉంటే శనివారం నుంచి బాబు అక్కడే మకాం వేశారు. చివరకు మంత్రులు కూడా ఆ పక్కకు రాలేదు, ఎమ్మెల్యేలు కూడా దరిదాపుల్లోకి చేరలేదు. కానీ తాను మాత్రం సింగ్ నగర్లో 3 సార్లు పర్యటించారు. సాయంత్రం రాత్రి కూడా ఆయన పర్యటన సాగింది. మోకాళ్లలోతు నీళ్లలో నడుస్తూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చారు. వారికి భోజన సదుపాయాలు కల్పించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రైవేట్ హోటల్స్ తో మాట్లాడి భోజనం ఏర్పాట్లు చేశారు. ఇక అక్షయ పాత్ర నుంచి భోజనం, మంచినీటి బాటిల్స్ తెప్పించి వారి చేతనే పంపిణీ చేయించారు.
ఒక పక్క ప్రజల కష్టాలు తెలుసుకుంటూనే మరో పక్క అధికారులతో సమీక్షిస్తూనే ఇంకో పక్క కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మరబోట్లతో పాటు హెలికాప్టర్లను తెప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు మంత్రులను, ఎమ్మెల్యేలను వార్డుల వారీగా బాధ్యులను చేస్తూ ఇటు పాలనాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆస్తి నష్టాన్ని ఎటు నివారించలేమని తెలుసు, కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదు అన్న తపన చంద్రబాబులో కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కసి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్లలో అంతగా కనిపించదేమో, జనంలోకి వెళ్లేందుకు అంతగా సాహసించరేమో. కానీ చంద్రబాబు అందరికంటే భిన్నం. అందుకే ఆయన్ను ట్రబుల్ షూటర్ అంటారు టీడీపీ నేతలు. మామూలుగానే 60 దాటితే ముక్కుతూ మూలుగుతూ కూర్చుండిపోయే జనాలు మన మధ్య ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఎక్కువే కనిపిస్తారు మనకు. అలాంటిది అంతో ఇంతో అనారోగ్యం ఉన్న మనిషి రాత్రి తెల్లవాళ్ళు రెప్ప వాల్చకుండా విజయవాడ నగరం అంతా కలియ తిరిగారు. ఎప్పుడైతే పాలించేవాడు నిద్రపోకుండా పని చేస్తూ ఉంటాడో కింద పని చేసేవారు కూడా ఇష్టంగానో కష్టంగానో పని చేయక తప్పదు. చంద్రబాబు పాటించే సూత్రం అదే. వరద బాధితులకు తిండి తిప్పలు ఏర్పాటు చేయడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జనాలకు ప్రభుత్వం సంథింగ్ చేస్తుంది అనే భరోసా ఇవ్వడం, ఇవన్నీ రాత్రికి రాత్రి సాధ్యం అయ్యేలా చేశారు చంద్రబాబు. ఒక్క బస్సులోనే 4 గంటలు విశ్రాంతి తీసుకున్న సీఎం తన పర్యటన ద్వారా వరద బాధితుల కోసం తక్షణ సాయం అందించడానికి శాశ్వత పరిష్కారాలను చూపించడంలో సఫలీకృతమయ్యారు. క్రైసిస్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు చూపించే చొరవ గురించే ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. ఈ తక్షణ చర్యలు వరద బాధితులకు భద్రతను అందించడమే కాకుండా వారికి కొండంత ధైర్యం ఇచ్చాయని చెప్పాలి. 10 ఏళ్ల కిందట వైజాగ్ లో హుదూద్ తుఫాన్ సమయంలో కేవలం 1 వారంలోనే వైజాగ్ పూర్తిగా కోలుకోవడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. నాడు విశాఖ మాదిరిగానే నేడు విజయవాడ కూడా వరద ముంపులో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉండడంతో చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లోనే మకాం వేశారు. లైఫ్ బోట్ల మీద, ఇక జేసీబీ మీద, ఇలా ఏది ఉంటే దానిపైన స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను చేపట్టారు. ఇరవై 24 గంటలు విజయవాడలో ప్రజలకు అందుబాటులో ఉంటూ బెజవాడ వాసుల హృదయాలను గెలుచుకున్నారు చంద్రబాబు. కేవలం తాను తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, వేలాది మందికి అప్పటికప్పుడు ఫుడ్ అందించడం, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఇలా ఒకటి కాదు. సీఎం అంటే పాలకుడు, పాలకుడు అంటే అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటర్ అంటే ఇలా ఉండాలి అని మరోసారి నిరూపించారు చంద్రబాబు. ఏమైనా చంద్రబాబు చూపించిన క్రైసిస్ మేనేజ్మెంట్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. విపత్తు ఏదైనా దాన్ని ఎదుర్కోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సమయంలో ఇది నిరూపితమైంది. ఇక ఇప్పుడు విజయవాడ వరదల సందర్భంగా మరోసారి చంద్రబాబులోని అడ్మినిస్ట్రేటర్ను చూడొచ్చంటూ మెచ్చుకుంటున్నారు.